కుంభరాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఈ మంచి చెడుల విషయంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఏవైతే మీకు ఇబ్బందులు కలిగిస్తున్నాయో లేదా ఏ పరిస్థితులైతే మీకు అనుకూలంగా ఉండవో వాటిపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించటం, కాస్త తగ్గి ఉండేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా మీ గౌరవ మర్యాదలకు లోటు ఏర్పడకుండా మీ విలువ ఇంకా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తుంటాయి. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. నూతనమైనటువంటి పనులు చేపట్టడం, నూతనమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. నూతనమైనటువంటి పనులు ప్రారంభించే సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే మీరు చేపట్టినటువంటి పనులను మొదటగా పూర్తి చేసి ఇంకొక కొత్త పనిని చేపట్టినట్లయితే వాటి వలన మీకు ధనం వృధా కాకుండా ఉంటుంది, సమయం కూడా కోల్పోకుండా ఉంటారు. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులను చక్కగా పూర్తి చేసుకునేటటువంటి విషయంలో దృఢంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. ప్రయాణాల వలన ఈ వారం మీకు లాభాలు కలిసి వస్తుంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో శుభాలు పొందగలుగుతూ ఉంటారు. సమాజంలో మంచి గౌరవాలు, కీర్తి ప్రతిష్టలు మీకు కలుగుతూ ఉంటాయి. సంతోషాలు కూడా ఏర్పడుతుంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ వారం ఎక్కువగా కష్టపడవలసినటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా పెట్టుబడుల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడకూడదు. కాబట్టి పరిస్థితులను జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తూ నిర్ణయాలు తీసుకోవటం ద్వారా అధికమైనటువంటి నష్టాలను మీరు నివారించుకోగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించటం, రాహుకాలంలో అమ్మవారికి దీపారాధన అర్చన నిర్వహించటం, సప్తశ్లోకి పారాయణం చేయటం అనేది చాలా ఉపయోగపడేటటువంటి పరిహారాలు.